ఏంటి ఓవరాల్‌గా మొత్తానికి 94 మంది అభ్యర్థుల ప్రకటన, 5గురు జనసేన పార్టీ అభ్యర్థి మొత్తం 99. ఏంటి దీని మీద నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రకంపనలున్నాయి? ఎటువంటి చర్చ జరుగుతా ఉంది? ఏంటి ఈ అభ్యర్థులకు సంబంధించిన అంశం విషయంలో? నారాయణ గారు ఉన్నట్టున్నారు. వంశీ గారు మీరు పొంగూరు నారాయణ చెప్పినట్టుగా గారు అసలు వారిని కూడా పూర్తిగా ఇది అడగండి. మొత్తంగా గెలుపు హ్మ్. లిస్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఈ లిస్టు ప్రకటన తర్వాత. చాలా ఆశగా ఉన్నారు వాళ్ళు. జనసేన తెలుగుదేశం పార్టీ రోడ్ల మీద పడతారు, కొట్టుకుంటారు. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అంటూ కూడా చాలా ఎదురు చూశారు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా, చాలా సాఫ్ట్ గా వచ్చి ఆ బలమైన అభ్యర్థులను, అంటే ఇక్కడ ఇందులో మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆల్రెడీ చాలా కాలంగా పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న నాయకులు ఉన్నారు. అందరికి సంబంధించిన మిక్సింగ్ గా ఇది చెప్పొచ్చు దీన్ని. మొత్తంగా ఈ లిస్ట్ కి సంబంధించి ఏదైతే పూర్తిగా లోకేష్ పవన్ కళ్యాణ్ లిస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ కి అవకాశం ఇచ్చారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఇందులో. సో మొత్తంగా ఈ లిస్ట్ అయితే మొత్తం ఇది కిల్లింగ్ లిస్ట్, వైసీపీని ఈ లిస్ట్ కిల్ చేస్తుందంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా గెలిచే అభ్యర్థులే, దాదాపుగా 99% వీళ్ళందరూ కూడా విన్నింగ్ క్యాండిడేట్స్ గా ఉంటారంటూ కూడా ప్రచారం జరుగుతుంది వంశీ గారు. సో దీనికి సంబంధించి కొన్ని అసంతృప్తులు అక్కడక్కడ ఆల్రెడీ కొంత ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దీన్ని అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పిలిచి మాట్లాడడం, వాళ్ళని సర్దుబాటు చేయడం చేస్తారంటూ కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం ఏదైతే నెల్లూరు మాత్రం ఆరు అభ్యర్థులను అనౌన్స్ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఇక్కడ ఒక కీలకమైన పరిణామం అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఈ సెకండ్ లిస్ట్ లో అతనికి నేమ్ లేదు. తర్వాత అను రామనారాయణ రెడ్డి పేరు లేదు. దాంతో పాటుగా కోవూరుకు సంబంధించిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి నేమ్ కూడా లేదు. వెంకటగిరికి సంబంధించిన కురుగొండ రామకృష్ణ. సో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి అయితే వీళ్ళ పేర్లని హోల్డ్ చేయడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాలు ఎవరిని అభ్యర్థులుగా, అంటే కొత్త వారిని పెడతారా, షఫ్లింగ్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. సో మన దగ్గర మాజీ మంత్రివర్యులు ఏదైతే నారాయణ ఉన్నారు, నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్టు చెప్పచ్చు మనం నారాయణ గారిని. సార్ చెప్పండి, ఈ లిస్ట్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రకటించిన లిస్ట్ చూసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి 94 సీట్లు తెలుగుదేశంకి, 5 సీట్లు జనసేనకి ప్రకటించారండి. దీనికి ఎంతో ఎక్సైజ్ నాయకులు ఇద్దరు చేశారు. చాలా కాలం ఎక్సైజ్ చేసి అన్ని కేటగిరీస్, అంటే ఏజ్ పరంగా గాను అన్ని వర్గాలని సమతుల్యం ఉండేటట్టుగా చేస్తూ ఈరోజు ప్రకటించడం జరిగింది. నెల్లూరు జిల్లాకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాకి యాక్చువల్గా మొత్తం 6గురిని ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే 4గురిని ప్రకటించారు. ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. నెల్లూరు సిటీ అయితే అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాం. అత్యధిక మెజారిటీ అంటే మీ దృష్టిలో ఎంత? అసలు పూర్తిగా అవతల అభ్యర్థికి ఓట్లు రావాలా, లేదంటే మీకు 1 లక్ష మెజారిటీ దాడుతుందని? ఎప్పుడు రాజకీయాల్లో అవతల వ్యక్తికి ఏమి రావంటాం, అది తప్పండి. ఎందుకంటే పోటీ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్నట్లు వస్తాయి, మాకు వస్తాయి. అయితే మేము చేసిన అభివృద్ధి అందరి కళ్ళ 2014-19 దాకా ప్రతి ఒక్కరు అక్కడికి పోయినప్పుడు వాళ్ళే చెప్తున్నారు. ఎండ్ రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, బారా షాహిద్ దర్ కావచ్చు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ హై మెజారిటీ. అయితే మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే నిన్న కూడా మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి అనిల్ కుమార్, అయితే డబ్బున్న వాళ్ళని గెలిపిస్తే మీకు కనిపించరు, అసలు దొరకరని చెప్పి. అంటే ఒకటే, ఇక్కడ ప్రజలకి నేను నెల్లూరులో ఎప్పుడు కంటెస్ట్ చేసి గెలవాల. 2019లో కంటెస్ట్ చేశాను, ఓడిపోయాను. గెలిచింది ఆయన, ప్రజలకు సేవ చేయాల్సింది ఆయన్ని మేము క్వశ్చన్ చేయాలా. ఇది రివర్స్ గా ఉంది, అంటే మేము చేయాలి. కాబట్టి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి యాక్చువల్ గా ఇన్ఛార్జ్ పెట్టి ఆయన చాలా బాగా చేశాడు. ప్రజా సమస్యలపై బాగా పోరాడాడు. 4 సంవత్సరాలు ఆయన బాగా చేశాడు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ పెట్టినప్పటి నుంచి నేను ప్రజల్లోనే ఉండా, ప్రత్యేకంగా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో, నిరుపేదలు ఉన్నారు, ప్రతి ఒక్కరి గడప తొక్కుతున్నాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే డెవలప్మెంట్ మిగిలిపోయిందో ఆ పన్నెండింటి కూడా స్టడీ చేస్తున్నాం.
2024 తెలుగుదేశం ప్రభుత్వం అయితే వస్తుంది. అయితే ఫైనల్ చెప్పండి, ఇక్కడ దీనికి సంబంధించి అంటే సీనియర్ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి, అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాంటి కోవూరు హోల్డ్ లో ఉంది వెంకటగిరి కుడుగున రామకృష్ణ, అంటే దీన్ని ఎట్లాగా చూడాలి? అక్కడ ఏమైనా కొత్త అభ్యర్థులు తెస్తున్నారా? మీకు ఏమైనా దాని మీద ఒక అంచనా ఉందా? అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇంతవరకు ఎక్సైజ్ చేసి యాక్చువల్ గా ఎంతవరకు ఫైనలైజ్ చేశారండి, వాటిని కూడా ఎక్సైజ్ చేసి ఖచ్చితంగా త్వరలో చేస్తారు. ఏ సీనియర్ నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీలో నెగ్లెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరిని యాక్చువల్ గా కాన్ఫిడెన్స్ తీసుకొని చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా త్వరలో ఎక్సైజ్ చేసి చేయటం, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన ఇద్దరు ఒక అసోసియేషన్ తో ముందుకు పోతున్నారు. ముందు పోయేటప్పుడు వాళ్ళ సీటు అయితే ఫేవర్ గా ఉంటే ఆ సీట్లు అడుగుతారు. తెలుగుదేశం కూడా మాకు ఎక్కడ ఫేవర్ గా ఉంటాయో మేము అడుగుతాం. అటువంటిప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని వదిలేయాల్సి వస్తుంది, మేము మా వాళ్ళకి వస్తుంది. ఈ ఎక్సైజ్ ఇంకా ఇట్లా రైట్ దినకర్ దినకర్ తర్వాత విత్ ఇన్ పార్టీలో కూడా అనేక మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఒక్కరికి ఇవ్వగలరు. మిగతా వాళ్ళందరూ కూడా మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేయాలో ఖచ్చితంగా చేసే విధంగా హామీ ఇచ్చి సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇది వంశీ గారు, నారాయణ గారి కాన్ఫిడెన్స్ లో చూసాం కదా, చాలా రైట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని గెలుస్తాం. వంశీ గారు, దినకర్ ఇప్పుడు నెల్లూరు కావలికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఈ ఇప్పుడు ప్రకటించినటువంటి వాటిలో ఎవరెవరు అభ్యర్థులు, ఎవరెవరు బలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటే ఉండేటువంటి అవకాశం ఉండిద్ది? మీ అనాలిసిస్ చెప్పండి. ఇప్పుడు దాదాపు 6 లిస్టు ఎవరు ఉండబోతున్నారు, ఎవరెవరు బలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ లిస్టు ప్రకారంగా? మీరు చెప్పినట్టు వంశీ గారు, నెల్లూరు సిటీ వార్ వన్ సైడ్ అంటూ కూడా నారాయణ గారు వచ్చేసిన వర్కౌట్ కావచ్చు. ఎందుకంటే ఈయన మాజీ మంత్రిగా నెల్లూరు జంట నియోజకవర్గాలు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటితోనే పాజిటివ్ ఓట్ అన్నమాట. ఎక్కడ విమర్శలు లేవు, ఎక్కడ హార్ష్ గా బిహేవ్ చేయడం లేదు, లేదంటే ఎక్కడ ఘాటైన పదాలు వాడడం లేదు. కేవలం నేను డెవలప్మెంట్ చేశాను, మీ కళ్ళకి కనిపిస్తుంది, ఈసారి ఇంకా అభివృద్ధి చేస్తారు, ఓటు అడుగుతున్నారు. సో దీంతో తనకు అంటే అపోనెంట్ గా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఒక రకంగా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉండేది తప్పిస్తే, ఇప్పుడు ఖలీల్ అనే ఒక ముస్లిం తీసుకుని ఇచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అయితే ముస్లింలు కూడా ఓడిపోయే టికెట్ ను మాకు ఇచ్చారన్న ఒక ఒపీనియన్ లో ఉన్నట్టు కూడా టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో దీంతో వైసీపీ అభ్యర్థి ఖలీల్ అయితే తనకు పోటీ కాదు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే లీడర్స్ ప్రకటిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. నెల్లూరు సిటీకి సంబంధించి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్ గానే అదే అంటే బాధ్యతలు చూసేలాగా ఆయన అకామిడేట్ చేశారు అక్కడ. సో డబ్బు ఖర్చుకు సంబంధించి కావచ్చు, లేదంటే పూలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖలీల్ ని కూడా మంచి బలమైన అభ్యర్థిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఎంతవరకు జగన్ మెకానిజం సంబంధించి కూడా ఒక్క ఈ నియోజకవర్గం నుంచి వచ్చే మెజారిటీతోనే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు వచ్చే మెజారిటీతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తే హ్యూజ్ మెజారిటీ 2 లక్షలు దాటే అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనా. సో కావలికి సంబంధించి మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది వంశీ గారు, ఎందుకంటే అక్కడ కావ్య కృష్ణారెడ్డి మొదట్లో ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత కొంత పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా వంశీ గారు దినకర్ ఓకే. అంటే అక్కడ సరే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇక్కడ ఎవరైతే నెల్లూరు నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడు, ఇప్పుడు అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు ఆయన ఢీ కొట్టబోతున్నారు? అట్లాగే పాషం సునీల్ కుమార్, ఆయనకు సంబంధించి ఎవరు ఢీ కొట్టేటువంటి అవకాశం ఉంది? కాకర్ల సురేష్ అంటే ఉదయగిరికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడే అక్కడ ఎవరైతే మేకపాటి వారి కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసింది, మరి అక్కడ వీరికి సీట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ బొల్లేని రామారావు వీళ్ళందరూ అడుగుతున్నారు. మరి వైసీపీ వైపు నుంచి ఎవరు వారిని ఢీ కొట్టేటువంటి అవకాశం ఉంది? ఏంటి ఈ ఈక్వేషన్లో ఎవరెవరు ఉండబోతున్నారు దినకర్? ఇప్పుడు ఆల్రెడీ నెల్లూరు సిటీ మనం మాట్లాడాం, కావలికి సంబంధించి కూడా ప్రతాప్ రెడ్డి, కావ్య కృష్ణ టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది. మీరు అన్నట్టు నెల్లూరు రూరల్ కి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో తలబడే అభ్యర్థి యాజ్ ఆన్ టుడే అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇది తన క్యారెక్టర్ కి సంబంధించిన అంశము. ఖచ్చితంగా పొలిటికల్ గా ఇప్పటికే కొంత బ్యాడ్ మార్క్ వచ్చింది కాబట్టి ఈసారి పార్టీ మారే ఆలోచన లేదు, ఖచ్చితంగా పోటీలో నిలబడతాను. ఆ తర్వాత జగన్మోహన్
రెడ్డి కూడా ఆయన సంబంధించిన కొన్ని బిల్స్ అవన్నీ కూడా క్లియర్ చేశారని కూడా ప్రచారం కూడా ఉంది. సో దీంతో ఆ కండిషన్ మీదే ఆయన ఖచ్చితంగా పోటీలో నిలబడతారు.